అంటే ఆన్సర్ ఏమని చెప్తామండి మరి? ఐఎమ్ వర్కింగ్ అని అంటాం కదా. మీరు పని చేస్తున్నారా అంటే ఆర్ యూ వర్కింగ్ అయినప్పుడు, నేను పని చేస్తున్నాను అంటే ఏమైతేనే ఐఎమ్ వర్కింగ్ కదా. వెంటనే మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాం. మనం ఏమని అడుగుతామంటే, మీరు ఎక్కడ పని చేస్తున్నారు అన్నారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అన్నారు. మీరు ఎక్కడ పని చేస్తున్నారు అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇది ప్రస్తుతమే కదండి. సేమ్ ప్రజెంట్ కంటిన్యూస్, సేమ్ యాక్టివ్ వాయిస్. ఏంటండి ఇది? సేమ్ పాజిటివ్ క్వశ్చన్. అయితే ఇది విత్ డబ్ల్యూ అండి. ఎక్కడా, ఎక్కడా అంటే విత్ డబ్ల్యూ కాబట్టి ఏం చేస్తామంటే వేర్ ఆర్ యు వర్కింగ్, వేర్ ఆర్ యు వర్కింగ్. జస్ట్ ఇది క్వశ్చన్ విత్ డబ్ల్యూ కాబట్టి ముందర ఏం యాడ్ చేసామండి? వేర్ ఆర్ యు వర్కింగ్ అంట. వేర్ ఆర్ యు వర్కింగ్. అప్పుడు ఆన్సర్ ఏం చెప్తున్నా అంటే, నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను. నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను. నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను అని అంటే ఇప్పుడే కదండి. ఇది కూడా ప్రెసెంట్ కంటిన్యూసే కదా. ప్రెసెంట్ కంటిన్యూస్ లో స్టేట్మెంట్ లో రాస్తాం మనం. ఏమని రాస్తామండి? ఐ యామ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్ కదండి. నేను ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నాను అంటే ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోసిస్, లేదా ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. వెంటనే మనం ఒక క్వశ్చన్ అడుగుతామండి. ఏమడుగుతాం తెలుసా? మీరు ఎప్పటి నుండి ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు? మీరు ఎప్పటి నుండి ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు అంటే, మీరు ఎప్పటి నుండి ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారంటే ఎప్పటి నుండి అంటే ఇప్పటి వరకే కదండి. ఎస్ నో. ఎప్పటి నుండి అంటే ఇప్పటి వరకు. చేస్తున్నారు అంటే కంటిన్యూస్ కాబట్టి ఏ టెన్స్ అవుతుంది అంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది కదా. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. మీరు ఎప్పటి నుండి ఇన్ఫోసిస్ లో పని చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు. చేస్తున్నారు అంటే కంటిన్యూస్ కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కానీ ఇక్కడ నేను డబ్ల్యూ ఫామ్ వాడాను ఒకటి. ఏమని వాడాను తెలుసా? ఎప్పటి నుండి, లేదా ఎంత కాలము నుండి, లేదా ఎంతసేపటి నుండి అని అంటే డబ్ల్యూ ఫామ్ ఏం వాడాలి తెలుసా అండి? హౌ లాంగ్. హౌ లాంగ్, హౌ లాంగ్. మిగతా అంతా మీకు తెలుసు కదండి. హ్యావ్ యూ బీన్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. అర్థమైందండి? ఇక్కడ హౌ లాంగ్ అనే దాన్ని అండర్లైన్ చేయండి అందరూ ప్లీజ్. హౌ లాంగ్ అనేది కూడా ఇట్ ఈస్ ఏ డబ్ల్యూ ఫామ్. హౌ లాంగ్ అనే దాన్ని మీరు అండర్లైన్ చేయండి. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్. ఇక్కడ హౌ లాంగ్ అనేది కూడా ఒక డబ్ల్యూ ఫామ్ అంటే. హౌ లాంగ్ అనేది కూడా ఒక డబ్ల్యూ ఫామ్. నెక్స్ట్ అండి, మీరు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? మీరు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? మీరు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు అని అంటే, మీరు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారంటే మామూలుగానే కదండి. ప్రజెంట్ సింపుల్ కదా. ప్రజెంట్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో ఇది క్వశ్చన్ అండి. క్వశ్చన్ విత్ డబ్ల్యూ. ఎంతసేపు అంటే ఏమని చెప్పాను? హౌ లాంగ్. హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్ డైలీ? హౌ లాంగ్ డూ యూ ప్రాక్టీస్ డైలీ? మీరు రోజు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు?
నెక్స్ట్ అండి, మీరు నిన్న ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? మీరు నిన్న జస్ట్ ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? మీరు నిన్న ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు అని అంటే, ఇది నిన్న అంటే నిన్నప్పుడు, చేశారు అంటే సింపుల్ పాస్ట్ సింపుల్ లో, యాక్టివ్ వాయిస్ లో, పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. ఇక్కడ ఎంతసేపు అంటే ఏమన్నా తెలుసా అండి? హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్ యస్టర్డే? హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్ యస్టర్డే? షట్ ద డోర్. హౌ లాంగ్ డిడ్ యూ ప్రాక్టీస్ యస్టర్డే? ఇక్కడ హౌ లాంగ్ అనేది మీకు అర్థమవుతుంది కానీ ఇట్ ఈస్ ఏ డబ్ల్యూ ఫామ్. మీరు రేపు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? మీరు రేపు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? మీరు రేపు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు అని అంటే ఏ టెన్స్ అండి? ఇది ఫ్యూచర్ సింపుల్. రాయండి, ఫ్యూచర్ సింపుల్ అయినా సరే. హౌ లాంగ్ విల్ యూ ప్రాక్టీస్ టుమారో? హౌ లాంగ్ విల్ యూ ప్రాక్టీస్ టుమారో? హౌ లాంగ్ విల్ యూ ప్రాక్టీస్ టుమారో? హౌ లాంగ్ విల్ యూ ప్రాక్టీస్? అర్థమైందండి హౌ లాంగ్ అనేది? నెక్స్ట్ రాయండి, మీరు మీరు ఈ సినిమా చూసారా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టార్ట్ రైట్. మీరు ఈ సినిమా చూసారా? మీరు ఈ సినిమా చూసారా అంటే ఇప్పటి వరకు చూసారా లేదా కదండి? ఎనిమిదో టెన్స్ లో రాయాలి కదా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ లో రాయాలి. ఏం రాశారండి? హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? మీరు ఎన్నిసార్లు ఈ సినిమా చూశారు? నెక్స్ట్ సెంటెన్స్. మీరు ఎన్నిసార్లు ఈ సినిమా చూశారు? మీరు ఎన్నిసార్లు ఈ సినిమా చూశారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకే కదండి ఇది కూడా. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. క్వశ్చన్ ఇది ఏంటో తెలుసా అండి? విత్ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ ఫామ్ ఏంటో తెలుసా అండి? హౌ మెనీ టైమ్స్ అనేది మొత్తం డబ్ల్యూ ఫామ్ ఇక్కడ. హౌ మెనీ టైమ్స్, ఇది ఆన్ చేయండి. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ సీన్ దిస్ మూవీ? మెహనాజ్ గారు, వై ఆర్ యూ టైపింగ్ సెంటెన్సెస్ ఇన్ ద చాట్ బాక్స్? I have asked you many times not to type the sentences in the chat box. Don't type, please. భలే సందర్భంలో టైప్ చేశారు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను టైప్ చేయొద్దని కదండి? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హౌ మెనీ టైమ్స్, ఇది మొత్తం డబ్ల్యూ ఫామ్ కదండి. హౌ మెనీ టైమ్స్ అనేది దీని తర్వాత ఏముండాలి? ఆక్సిలరీ వర్బ్. హ్యావ్ ఐ టోల్డ్ యూ? క్వశ్చన్ మార్క్. How many times have I told you not to type the answers in the chat box? You have told us many times అనాలి దేవరా చౌదరి గారు. మీరు మాకు చాలా సార్లు చెప్పారంటే యూ హ్యావ్ టోల్డ్ మీ మెనీ టైమ్స్. ఇప్పటి వరకు కదా, యూ హ్యావ్ టోల్డ్ మీ మెనీ టైమ్స్. నెక్స్ట్ అండి, మీరు ఎన్ని పేజీలు చదివారు?
మీరు ఎన్ని పేజీలు చదివారు అంటే ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ ఏం చెప్తారండి? హౌ మెనీ పేజెస్ హ్యావ్ యూ రెడ్? రీడ్ కి థర్డ్ ఫామ్ ఏంటండి? రీడ్, రెడ్, రెడ్ కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. మీరు ఎన్ని పేజీలు చదివారు అంటే హౌ మెనీ పేజెస్ హ్యావ్ యూ రెడ్? హౌ మెనీ పేజెస్ హ్యావ్ యూ రెడ్? చూడండి ఇంకొక స్టార్ట్ అయ్యారు, సాయి త్రిగుణ గారు అంట. స్టార్ట్ చేశారు టైప్ చేయడం మళ్ళీ. హౌ మెనీ పేజెస్ హ్యావ్ యూ రెడ్? మీరు నిన్న నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? సాయి త్రిగుణ గారు ఆన్సర్స్ టైప్ చేయొద్దండి. మీరు నిన్న నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ మీ యెస్టర్డే? ఇది పాస్ట్ సింపుల్ కదండి. మీరు నిన్న నాకు ఎన్నిసార్లు కాల్ చేశారు అంటే పాస్ట్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో క్వశ్చన్ అండి ఇది. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ మీ యెస్టర్డే? హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ కాల్ మీ యెస్టర్డే? నెక్స్ట్ టైం ఇది హౌ మెనీ టైమ్స్ అన్నా, హౌ మెనీ పేజెస్, హౌ మెనీ బుక్స్, ఓకే, హౌ మెనీ టైమ్స్ ఇవన్నీ ఏంటి మనకి డబ్ల్యూ ఫార్మ్స్. నెక్స్ట్ రండి, మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు? మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు? మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు అని అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు అంటే మామూలుగా అండి ఇది ప్రెసెంట్ సింపుల్ డబ్ల్యూ ఫామ్ ఏంటో తెలుసా అండి? ఎట్ వాట్ టైం అనాలి. డబ్ల్యూ ఫామ్ ఏమనాలి? ఎట్ వాట్ టైం. ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్ యెస్టర్డే? ఎవ్రీ డే కదా నేను చెప్పింది సెంటెన్స్. ఎట్ వాట్ టైం డూ యూ వేకప్ ఎవ్రీ డే? సారీ డిడ్ కాదు. మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు అని అంటే మామూలుగా కాబట్టి ఇది ప్రెసెంట్ సింపుల్ అండి. ఎట్ వాట్ టైం డూ యూ వేకప్ ఎవ్రీ డే? ఎట్ వాట్ టైం డూ యూ వేకప్ ఎవ్రీ డే? నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? ఎస్, వెరీ గుడ్. మీరు నిన్న ఏ సమయంలో నిద్ర లేచారు? మీరు నిన్న ఏ సమయంలో నిద్ర లేచారు? మీరు నిన్న ఏ సమయంలో నిద్ర లేచారు అంటే ఇది పాస్ట్ సింపులే కదండి. మీరు నిన్న ఏ సమయం అప్పుడు నిద్ర లేచారు? ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్ ఎస్టర్డే? ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్ ఎస్టర్డే? మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారు అంటే మామూలుగా ఎట్ వాట్ టైం డూ యూ వేకప్. మీరు నిన్న ఏ టైంలో నిద్ర లేచారు అంటే పాస్ట్ సింపుల్ ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్ ఎస్టర్డే? మీరు రేపు ఏ సమయంలో నిద్ర లేస్తారు? మీరు రేపు ఏ సమయంలో నిద్ర లేస్తారు? మీరు రేపు ఏ సమయంలో నిద్ర లేస్తారు అంటే ఏటెన్స్ అండి. ఇది ఫ్యూచర్ సింపులే కదా. ఫ్యూచర్ సింపుల్ ఏంటంటే ఫ్యూచర్ సింపుల్ ఎట్ వాట్ టైం అనొద్దండి అను గారు. ఎట్ వాట్ టైం విల్ యూ వేకప్ టుమారో? మనం ప్రిసైజ్ గా ఏ సమయంలో అని అడిగినప్పుడు ఎట్ వాట్ టైం అనే వాడాలండి. ఒకవేళ ఎప్పుడు అంటే వెన్ వాడు. ఎట్ వాట్ టైం విల్ యూ వేకప్ టుమారో? మీరు రేపు ఏ సమయంలో నిద్ర లేస్తారు? ఫ్యూచర్ సింపుల్.
మీరు సినిమాలకి వెళ్తారా? లేదా మీరు సినిమాలు చూస్తారా అని రాయండి. లేదా సినిమాలకి వెళ్తారా? వాట్ ఎవర్. మీరు సినిమాలకి వెళ్తారా అంటే ఏ ఉద్దేశం ఉందండి? మామూలుగానే కదా. ఎస్ అర్ నో? మీరు సినిమాలకి వెళ్తారా సార్? మీరు సినిమాలు చూస్తారా? సునంద గారు వోకప్ అని ఎందుకు వాడతారు మేడం? వేకప్ V1 కదండి. నిన్న ఏ టైంలో నిద్ర లేచారు అంటే ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్? మీరు రోజు ఏ సమయంలో నిద్ర లేస్తారంటే ఎట్ వాట్ టైం డూ యూ వేకప్? మీరు రేపు ఏ సమయంలో నిద్ర లేస్తారంటే ఎట్ వాట్ టైం విల్ యూ వేకప్? వోకప్ ఎందుకు వస్తుందండి V2? సునంద గారు అర్థమవుతుందా? సునంద SGT బండ్లగూడ గారు. ఎస్. నెక్స్ట్. మీరు సినిమాలకి వెళ్తారా అంటే డూ యూ గో టు మూవీస్? డూ యూ గో టు మూవీస్? మీరు ఎంత తరచుగా సినిమాలకి వెళతారు? మీరు ఎంత తరచుగా సినిమాలకి వెళ్తారు? హౌ ఆఫెన్ అంటారు. OFTEN. మీరు ఎంత తరచుగా సినిమాలకి వెళ్తారు అంటే హౌ ఆఫెన్ అనేది మొత్తం W అండి అక్కడ. హౌ ఆఫెన్ డూ యూ గో టు మూవీస్? OFTENT సైలెంట్ అండి. హౌ ఆఫెన్ డూ యూ గో టు మూవీస్? హౌ ఆఫెన్ డూ యూ గో టు మూవీస్? అర్థమైందండి? డబ్ల్యూ ఫార్మ్స్ అంటే ఇవన్నీ కూడా WH ఫార్మ్స్ అనే. ఇప్పుడు రాయండి సెంటెన్స్. నేను బిల్ కట్టాను అన్నా. నేను బిల్ పే చేశాను అన్నా. నేను బిల్ పే చేశాను అని అంటే ఇప్పటి వరకే కదండి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో ఏమంటామండి? ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్ అనాలి. నేను బిల్ కట్టినా అంటే ఏమనాలండి? ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. నేను బిల్లు కట్టాను. వెంటనే మేడం ఏమడుగుతున్నారు అని అంటే మీరు బిల్ ఎప్పుడు కట్టారు? మీరు బిల్ ఎప్పుడు కట్టారు? ఇక్కడ చూడండి. మీరు బిల్లు కట్టినా అంటే ఇప్పటి వరకు. నేను కట్టాను అంటే ఇప్పటి వరకు. మీరు బిల్లు ఎప్పుడు కట్టారు అంటే ఇప్పటి వరకు ఎప్పుడు కట్టారు కదా. తప్పు. తప్పండి. ఇప్పటి వరకు ఎప్పుడు అనేది ఒక దగ్గర ఉండదు. జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఎప్పుడు అనేది ఒక దగ్గర ఉండదు. బై మిస్టేక్ మీరు ఏం చేస్తారు అని అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో వెన్ అనేది వాడుతూ ఉంటారు. వెన్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో వాడుతూ ఉంటారు తెలియక. ఒకసారి కనుక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్టయితే వెన్ అనే క్వశ్చన్ ఇప్పటి వరకులో వస్తుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అసలు వెన్ అంటే ఏంటండి? ఎప్పుడు. ఎప్పుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అప్పుడు. ఎప్పుడు అంటే దాని అర్థం ఏంటండి? అప్పుడు. మరి వెన్ అనే క్వశ్చన్ వేస్తే దేంట్లో రావాలండి? గతంలో వెన్ అంటే పాస్ట్ సింపుల్ కావాలి, ఫ్యూచర్ లో వెన్ అంటే ఫ్యూచర్ సింపుల్ కావాలి. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ఒక దగ్గర ఉంటుందండి అంటే ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో రాదు. అర్థమైందండి మీకు? మీరు ఎవరికైనా ఎప్పుడు అనే క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, అప్పుడు వస్తుంది.
ఎప్పుడు వచ్చావని అంటాం. నిన్న వచ్చాను. ఆన్సర్ ఏముందండి అప్పుడు. ఎప్పుడు వెళ్తావు అంటాం. రేపు వెళ్తాను అంటాడు. ఫ్యూచర్ సింపుల్. అంటే గతంలో ఎప్పుడు అంటే ఇంకా మీరు డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళొచ్చు, పాస్ట్ సింపుల్. ఫ్యూచర్ లో ఎప్పుడు అంటే ఏ టెన్స్కి వెళ్ళిపోవచ్చు అండి, ఫ్యూచర్ సింపుల్, అంతే ఇక. అంతేగాని ఇప్పటి వరకులో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, నేను డిగ్రీ పూర్తి చేశాను, ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. ఎప్పుడు పూర్తి చేసినావు అంటే, వెన్ హ్యావ్ యూ కంప్లీటెడ్ అనుకుంటారు. రాంగ్ కదా, సెంటెన్సే ఉండదు ఇంగ్లీష్ లో. ఎందుకు ఉండదు అని అంటే, ఇప్పటి వరకు ఎప్పుడు ఎట్లుంటదండి, ఎప్పుడు అంటేనే అప్పుడు, వెన్ అంటే దెన్ అని అర్థం. 99% వెన్ అనేది క్వశ్చన్ ఎక్కడ వస్తుంది తెలుసా అండి, పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ సింపుల్ వస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రజెంట్ సింపుల్ వస్తుంది మామూలుగా ఉద్దేశం ఉన్నప్పుడు. కొన్ని సందర్భాలలో ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది 1%. కానీ 99% ఎప్పుడు అంటే అప్పుడు అండి. ఇంకా గతంలో ఎప్పుడు అంటే పాస్ట్ సింపుల్ లో రాసేయండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు అంటే అప్పుడు కాబట్టి పాస్ట్ సింపుల్. ఫ్యూచర్ లో ఎప్పుడు అంటే అప్పుడు అంటే ఫ్యూచర్ సింపుల్. మరి ఇప్పుడు ఏం రాస్తారండి, మీరు బిల్ ఎప్పుడు కట్టారు అంటే పాస్ట్ సింపుల్ లో వెన్ డిడ్ యూ పే ద బిల్. వెన్ డిడ్ యూ పే ద బిల్. మీరు బిల్ ఎప్పుడు కట్టారు అని అంటే వెన్ డిడ్ యూ పే ద బిల్. 2 glasses. వెన్ డిడ్ యూ పే ద బిల్. నేను నిన్న బిల్ పే చేశాను. ఆన్సర్ చూడండి ఏమొచ్చింది, పాస్ట్ సింపుల్. నేను నిన్న బిల్ పే చేశాను. ఆన్సర్ చెప్పానంటే క్వశ్చన్ వేస్తే ఐ పేడ్ ద బిల్ యెస్టర్డే. ఐ పేడ్ ద బిల్ యెస్టర్డే. మీరు బిల్ ఎప్పుడు పే చేశారు, నేను బిల్లు నిన్న పే చేశాను. ఒకవేళ నేను ఇలా అన్నాను అనుకోండి, నేను బిల్ పే చెయ్యలేదు. రాయండి సెంటెన్స్. నేను బిల్ పే చెయ్యలేదు. నేను బిల్ పే చేయలేదు అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి, ఇప్పటి వరకు చేయలేదు. నేను బిల్ పే చేశాను అంటే ఇప్పటి వరకు. నువ్వు బిల్ పే చేసావా అంటే ఇప్పటి వరకు. నేను బిల్లు పే చేశాను అంటే కూడా ఏంటండి, ఇప్పటి వరకు. మరి నేను బిల్ పే చేయలేదు అంటే ఇప్పటి వరకు కదా. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద బిల్. నేను బిల్ కట్టలేదు అంటే ఇప్పటి వరకు కట్టలేదు. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అండి. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద బిల్. ఐ హ్యావ్ నాట్ పేడ్ ద బిల్. అప్పుడు వెంటనే అడుగుతారు కదండి, మనం మీరు బిల్ ఎప్పుడు పే చేస్తారు. మీరు బిల్ ఎప్పుడు పే చేస్తారు. మీరు బిల్ ఎప్పుడు పే చేస్తారు అని అంటే ఏ టెన్స్ తెలుసా అండి, ఇది ఫ్యూచర్ సింపుల్. ఎప్పుడు ఫ్యూచర్ లో చేస్తారు. వెన్ విల్ యూ పే ద బిల్. వెన్ విల్ యూ పే ద బిల్. వెన్ విల్ యూ పే ద బిల్. నేను రేపు బిల్ పే చేస్తా. నేను రేపు బిల్ పే చేస్తాను. ఆన్సర్ చెప్పినండి అంతే. ఐ విల్ పే ద బిల్ టుమారో. అర్థమైందా వెన్ అనే క్వశ్చన్ మీకు? హ్యావ్ యూ అండర్స్టూడ్? చార్మినార్ ఎప్పుడు నిర్మించబడింది? చార్మినార్ ఎప్పుడు నిర్మించబడింది. పాస్ట్ సింపుల్ లో ఏ వాయిస్ అండి, అది ప్యాసివ్ వాయిస్. ఎందుకు పాస్ట్ సింపుల్ అంటే, చార్మినార్ ఎప్పుడు నిర్మించబడింది అంటే గతంలో ఎప్పుడు అంటే పాస్ట్ సింపుల్. ఏ వాయిస్ అండి, అది ప్యాసివ్ వాయిస్. మరి నిర్మించుట యాక్టివ్ వాయిస్, నిర్మించబడుట ఏంటండి, ప్యాసివ్ వాయిస్. ఏమని రాస్తారండి, వెన్ వాస్ చార్మినార్ బిల్ట్. వెన్ వాస్ చార్మినార్ బిల్ట్. వెన్ వాస్ చార్మినార్ బిల్ట్. ఆన్సర్ ఏమని చెప్తాడు, చార్మినార్ 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది.
చార్మినార్ 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. చార్మినార్ 400 సంవత్సరాల క్రితం నిర్మించబడింది అంటే పాస్ట్ సింపుల్ లో, పాసివ్ వాయిస్ లో పాజిటివ్ స్టేట్మెంట్ అండి. పాస్ట్ సింపుల్, పాసివ్ వాయిస్, పాజిటివ్ స్టేట్మెంట్. Charminar was built 400 years ago. ఓకే, 400 సంవత్సరాల క్రితం అంటే 400 సంవత్సరాల క్రితం అప్పుడు నిర్మించబడింది అని అర్థం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది అని అంటే ఏ టెన్స్ అండి? ఇది ఫ్యూచర్ సింపుల్. ఫ్యూచర్ సింపుల్ లో ఏం రాస్తామండి? పాసివ్ వాయిస్ లో చెప్పాలి. సినిమా రిలీజ్ అవ్వడం అనేది అనుభవించడం పాసివ్ వాయిస్. When will this movie be released? When will this movie be released? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతది అంటే when will this movie be released? అర్థమైందండి? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డబ్ల్యూ ఫార్మ్స్. అందరూ పాస్ట్ సింపుల్ అని హెడింగ్ పెట్టండి. పాస్ట్ సింపుల్. యాక్టివ్ వాయిస్ అని హెడింగ్ రాయండి అందరూ. పాస్ట్ సింపుల్ అని హెడింగ్ రాయండి. యాక్టివ్ వాయిస్ అని హెడింగ్ రాయండి. యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటో రాయండి మరి. సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1. పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ రూల్ ఏంటండి? సబ్జెక్ట్ ప్లస్ V2 డిడ్ ప్లస్ V1. రాయండి పాజిటివ్ స్టేట్మెంట్. అతను నిన్న వెయిట్ చేశాడు. నెంబర్ 1 అని రాయండి. పాజిటివ్ స్టేట్మెంట్ అంటే ఫస్ట్ ఫామే కదండి మనకి. 1 అని రాయండి. అతను నిన్న వెయిట్ చేశాడు. అతను నిన్న వెయిట్ చేశాడు అంటే ఏ టెన్స్ అండి? ఇది పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ప్లస్ V2 కదా. ఏమని రాస్తారండి? హీ వెయిటెడ్ యెస్టర్డే. అతను నిన్న వెయిట్ చేశాడు అంటే ఏమనాలి? హీ వెయిటెడ్ యెస్టర్డే. దీనికి నెంబర్ 2 నెగటివ్ స్టేట్మెంట్ రాయండి. అతను నిన్న వెయిట్ చేయలేదు కదా. అతను నిన్న వెయిట్ చేయలేదు. అతను నిన్న వెయిట్ చేయలేదు అని అంటే పాస్ట్ సింపుల్ లో యాక్టివ్ వాయిస్ లో ఇదేంటండి? నెగటివ్ స్టేట్మెంట్. ఏం రాస్తారండి? డిడ్ ప్లస్ V1 కాబట్టి he did not wait yesterday. 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 దీనికి పాజిటివ్ క్వశ్చన్ రాయండి. అతను నిన్న వెయిట్ చేశాడా? పెట్టవాలి. అతను నిన్న వెయిట్ చేశాడా? పాజిటివ్ క్వశ్చన్. ఏమని రాస్తారండి? Did he wait yesterday? Did he wait yesterday? Did he wait yesterday? Finish now. Did he wait yesterday? Shut the door. నేను ఈరోజు ఏం రాయమంటున్నాను అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అతను నిన్న వెయిట్ చేశాడు. నెగటివ్ వెయిట్ చేయలేదు. పాజిటివ్ క్వశ్చన్ ఏంటంటే అతను నిన్న వెయిట్ చేశాడా?
దీనికి డబ్ల్యూ ఫార్మ్స్ రాద్దామండి. దాని కింద యారో మార్క్ పెట్టి రాయండి. అంటే చిన్న డాట్స్ పెట్టు, యారో మార్క్స్ పెట్టు రాయండి. ఎందుకంటే థర్డ్ ఫార్మ్ కి డబ్ల్యూ ఫార్మ్స్ కూడా వస్తాయి కదండి. ఏమని రాస్తారు? అతను నిన్న ఎందుకు వెయిట్ చేశాడు? ఇవన్నీ థర్డ్ ఫార్మ్స్ ఏంటి ఇప్పుడు మనం రాసే. కాకపోతే ఏంటో తెలుసా? అవి విత్ డబ్ల్యూస్ అండి. మీరు 4, 5, 6 అని ఏకండి దయచేసి. ఫార్మ్స్ మనకున్న ఎన్నో తెలుసా అండి? 4 ఫార్మ్సే. ఫస్ట్ ఫార్మ్ పాజిటివ్ స్టేట్మెంట్, సెకండ్ ఫార్మ్ నెగటివ్ స్టేట్మెంట్, థర్డ్ ఫార్మ్ పాజిటివ్ క్వశ్చన్. ఫస్ట్ వితౌట్ డబ్ల్యూ రాసాం కదా, ఇప్పుడు దాని కింద విత్ డబ్ల్యూస్ రాయండి. నెంబర్స్ వేయకుండా రాయండి. ఇంకా అతను నిన్న ఎందుకు వెయిట్ చేశాడంటే ఏం రాస్తారండి? జస్ట్ వై తగిలియండి. వై డిడ్ హీ వెయిట్ యెస్టర్డే? వై డిడ్ హీ వెయిట్ యెస్టర్డే? ఇప్పుడు ఎలా అని పెట్టి రాయండి. అతను నిన్న ఎలా వెయిట్ చేశాడు? అతను నిన్న ఎలా వెయిట్ చేశాడు? ఏం రాస్తారండి? హౌ డిడ్ హీ వెయిట్ యెస్టర్డే? హౌ డిడ్ హీ వెయిట్ యెస్టర్డే? హౌ డిడ్ హీ వెయిట్ యెస్టర్డే? అతను నిన్న ఎక్కడ వెయిట్ చేశాడు? ఇది కూడా డబ్ల్యూ ఫామే కదండి. థర్డ్ ఫామే ఇవన్నీ. ఇవన్నీ థర్డ్ ఫామ్ యొక్క విత్ డబ్ల్యూస్ రాయిస్తున్నాను నేను కింద. మీకు అర్థమవుతుందండి నేను ఏం చెప్తున్నాను? ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్సే. అతను నిన్న ఎందుకు వెయిట్ చేశాడు అంటే వై డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? అతను నిన్న ఎలా వెయిట్ చేశాడంటే హౌ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? అతను నిన్న ఎక్కడ వెయిట్ చేశాడంటే వేర్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? అతను నిన్న ఏ సమయంలో వెయిట్ చేశాడు? అతను నిన్న ఏ సమయంలో వెయిట్ చేశాడు? అప్పుడు ఏం రాస్తామండి? ఎట్ వాట్ టైమ్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? ఎట్ వాట్ టైమ్ డిడ్ హీ వెయిట్? ఎట్ వాట్ టైమ్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? నెక్స్ట్ అండి, అతను నిన్న ఎంతసేపు వెయిట్ చేశాడు? అతను నిన్న ఎంతసేపు వెయిట్ చేశాడు? అతను నిన్న ఎంతసేపు వెయిట్ చేశాడు? హౌ లాంగ్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే కదండి. ఎంతసేపు అంటే హౌ లాంగ్ కదండి. హౌ లాంగ్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? హౌ లాంగ్ డిడ్ హీ వెయిట్ ఎస్టర్డే? నెక్స్ట్, ఇక వాట్ అనేది దీనికి సెట్ అవ్వదండి. హౌ మచ్ టైం ఉంటుందండి? ఉండదు. వాట్ అనేది వస్తుందండి. ఈ వెయిట్ కి వాట్ అనేది రాయొచ్చా? అతను నిన్న ఏం వెయిట్ చేశాడు అనం కదా. సో ఇప్పుడు ఫోర్త్ ఫామ్ రాయండి. నెగటివ్ క్వశ్చన్. ఇవన్నీ ఇప్పటివరకు రాసిన ఏంటంటే పాజిటివ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫోర్త్ ఫామ్ రాయండి. అతను నిన్న వెయిట్ చేయలేదా? అతను నిన్న వెయిట్ చెయ్యలేదా? అతను నిన్న వెయిట్ చేయలేదా అంటే ఏమన్నా తెలుసా అండి? డిడ్ హీ నాట్ వెయిట్ ఎస్టర్డే? డిడ్ హీ నాట్ వెయిట్ ఎస్టర్డే? అతను నిన్న ఎందుకు వెయిట్ చేయలేదు? అతను నిన్న ఎందుకు వెయిట్ చేయలేదు? అతను నిన్న ఎందుకు వెయిట్ చేయలేదు? జస్ట్ ముందర వై రాయండి చాలు. వై డిడ్ హీ నాట్ వెయిట్ ఎస్టర్డే? వై డిడ్ హీ నాట్ వెయిట్ ఎస్టర్డే? అంటే ఒక టెన్స్ లో ఒక వాయిస్ లో ఇన్ని సెంటెన్సెస్ రాయొచ్చు చూడండి. 4 ఫార్మ్స్ ఏం రాసామండి? పాజిటివ్ స్టేట్మెంట్, నెగటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్,
ఫస్ట్ వితౌట్ డబ్ల్యూ రాసి తర్వాత విత్ డబ్ల్యూస్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ వితౌట్ డబ్ల్యూ రాసి తర్వాత విత్ డబ్ల్యూ. నెగిటివ్ క్వశ్చన్ లో జనరల్ గా వై ఎక్కువగా వస్తుంది. పాజిటివ్ క్వశ్చన్ లో మాత్రం ఆల్మోస్ట్ అన్ని డబ్ల్యూ ఫార్మ్స్ వస్తాయంటే ఇలా ప్రజెంట్ సింపుల్ లో రాయొచ్చు, ఫ్యూచర్ సింపుల్ లో రాయొచ్చు, అన్ని టెన్సెస్ లలో రాయొచ్చు. క్లియర్ అండి? ఎస్, ఇంతే డబ్ల్యూ ఫార్మ్స్. సో రేపు మనం 5th and 6th ఫార్మ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుమారో. 5th ఫార్మ్ అండ్ 6th ఫార్మ్స్ రేపు మనం డిస్కస్ చేస్తాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? If you have any doubts, please go ahead. Type చేయొచ్చు, I'll explain. Please type in the chat box or raise your hand so that I will admit. ఈ రోజుకి ఇంతే క్లాస్. ఇంకా ఈ రోజు చాలా అలసిపోయాం. ఎస్, మార్నింగ్ 3కి బయలుదేరాం. రోజు ఇక్కడ 2 o'clock రీచ్ అయ్యాం. సెల్ఫ్ డ్రైవింగ్, నేనే డ్రైవ్ చేస్తూ వచ్చాను. 2 o'clock రీచ్ అయ్యాము. 2:30కి క్లాస్ స్టార్ట్ అయింది. 5:15కి క్లాస్ అయిపోయింది. 6 o'clock మళ్ళీ మీ క్లాస్. ఓకే, నారాయణ గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్పీక్. బట్ బిఫోర్ యూ స్పీక్, ప్లీజ్ టర్న్ ఆన్ ద వీడియో అండ్ స్పీక్. ఓకే, కొంచెం వీడియోస్ ఆన్ చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, దయచేసి కొంచెం మీ డ్రెస్సింగ్ అనేది సరి చూసుకోండి కొంతమంది, ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కాబట్టి మీ డ్రెస్సింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది పార్టిసిపెంట్స్ చూస్తున్నారు, అది ఒకసారి మీరు పరిగణిస్తాను. చెప్పండి నారాయణ గారు. సార్ ఇది వెన్ వాజ్ ద చార్మినార్ బిల్ట్ అని అన్నారు కదా సార్, దా రాదా సార్ అక్కడ? వెన్ వాజ్ ద చార్మినార్ బిల్ట్ అన్నారు కదా, దా అంటే మీరు దా చెప్పలేదు, అయితే నేను దా రాశాను, మరి దా రాయకూడదా? ఏం తప్పు లేదండి, వెన్ వాజ్ ద చార్మినార్ బిల్ట్ అనే రాయండి, ఏం తప్పు కాదు. అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా నారాయణ గారు? ఓకేనా సార్? ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్. నేను ఈ ఏ అండ్ టిహెచ్ అనేది దీనికి మనకి ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది మనకి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ డీటెయిల్, చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గో హెడ్. ఎస్, ఓకే, నో డౌట్స్. అంత బాగా చెప్తున్నానా? డెఫినెట్ గా మనం నేర్చుకుంటామండి. ఆర్టికల్స్ క్లాస్ మనం డెఫినెట్ గా చాలా ఇన్ డీటెయిల్ గా నేర్చుకుంటాం, డోంట్ వరీ. మీరు ఎప్పుడు విననంత చూడనంత ఈజీ కాన్సెప్ట్ లో నేర్చుకుంటాం ఆర్టికల్స్, డెఫినెట్ గా. సో మరి అయితే నేను రెస్ట్ తీసుకుంటాను మరి ఈ రోజుకి. ఓకే, ఎందుకంటే గ్యాప్ రాకూడదు అనే ఉద్దేశంతో ఈ రోజు ఖచ్చితంగా క్లాస్ కంటిన్యూ చేయాలి అని సార్ కంటిన్యూ చేశాను క్లాస్. సో థ్యాంక్ యూ ఆల్. సో సీ టుమారో. రేపు మనకి 6 ఫార్మ్స్ ఉంటాయండి. రేపటితో మనకి ఒక ఓవరాల్ పిక్చర్ వస్తుంది, ఏంటి వాట్ అంటే ఇప్పటి వరకు మనం 12 టెన్సెస్ ఏంటి, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, 6 ఫార్మ్స్ ఉంటాయి ఏంటి అని. ఆ తర్వాత మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 6 ఫార్మ్స్ చెప్పిన తర్వాత రోజు రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ ఎంజాయ్ లాట్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది వీడియో చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ రాశారు, అంటే మీ కమెంట్స్ రాశారు. చాలా థ్యాంక్స్ దోస్ హూ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ రిటన్, ప్లీజ్ ట్రై టు డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. గుడ్ నైట్.